డిజిటల్ కరెన్సీ సరే, ఈ డిజిటల్ గోల్డ్ మాట ఏమిటి? ఈ గోల్డ్, డిజిటల్ గోల్డ్లపై ఇన్వెస్ట్మెంట్ చేయడం భద్రమేనా? అలాంటి పెట్టుబడులకు చట్టబద్ధత ఉందా? ఇలాంటి ప్రశ్నలన్నింటికి సెబీ నుంచి జవాబు వచ్చింది. ఆల్ దట్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదు. లాభాల ఎరవేస్తున్న యాప్లో అంత భద్రం కాదు. లాభాల వేటలో డిజిటల్ గోల్డ్, ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ల గ్రాఫ్ పెరుగుతున్న వేళ సెబీ 24 క్యారెట్ల బంగారం లాంటి ప్రకటన చేసింది. డిజిటల్ టీ, ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది సెబీ. నిజమే, బంగారం ధర ఆకాశానంటుతోంది. లక్షల్లో పెట్టుబడి పెడితే, బంగారంపై మదుపు చేస్తే కో అంటే కోట్లే, ఇందులో డౌటే లేదు. కానీ తులం ధర లకారాన్ని దాటిన ఈ టైంలో బంగారం కొనడం అంటే ఆషామాషీ కాదు. కొనాలనే కలలు కన్నా కొనలేని ఆర్థిక పరిస్థితి ఎందరితో. కొంటే దాన్ని దాచుకుంటే దొంగల భయం కొందరిది. ఈ రెండు వర్గాల వారిని అట్రాక్ట్ చేస్తూ డిజిటల్ గోల్డ్ యాప్లు కోకొల్లలుగా వచ్చాయి. షాపుకెళ్లి బంగారం కొనాల్సిన పని లేదు. 100 రూపాయలున్నా సరే డిజిటల్ గా బంగారం కొనేయొచ్చు. లక్షలు పెట్టి బంగారం కొంటే దొంగల పాలవుతుందనే భయం లేదు. ఫిజికల్ గా పెట్టుబడి పెట్టే కన్నా డిజిటల్ గా లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ కు అనుగుణంగా లాభాలే లాభాలు అంటూ డిజిటల్, ఈ గోల్డ్ యాప్ల వ్యాపారాల గ్రాఫ్ షార్ట్ టైంలోనే ఓ రేంజ్ కు వెళ్లిపోయింది. లావాదేవీలు, లాభాల సంగతేమో గానీ ఒక్కసారి చైన్ లింక్ కట్ అయితే పెట్టుబడిదారులకు చివరకు మిగిలేది కన్నీళ్లే. ఇది సెబీ చెప్పిన నిజం. డిజిటల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో గోల్డ్ ప్రొడక్ట్స్ పై అప్రమత్తంగా ఉండాలి, లేదంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని సెబీ ఓ ప్రకటన జారీ చేసింది. ఫిజికల్ గా బంగారం కొనడం, భద్రపరచడం రిస్క్ టేకింగ్ అనే ఉద్దేశంతో చాలా మంది డిజిటల్ గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు లక్ష ఉంటేనే బంగారం కొనాల్సిన పని లేదు. 100-500 రూపాయలున్న డిజిటల్ గోల్డ్ పై పెట్టుబడి పెడితే ఎంతో కొంత కలిసి వస్తుందని మరికొందరు డిజిటల్ గోల్డ్ కు అట్రాక్ట్ అవుతున్నారు. మరి ఈ పెట్టుబడులకు గ్యారంటీ ఉందా? యాప్ డమాలైతే ఇక తర్వాత పరిస్థితి ఏంటి? డిజిటల్, ఈ గోల్డ్ లావాదేవీల వ్యవహారాలు తమ నియంత్రణ పరిధిలోకి రావని క్లియర్ కట్ గా క్లారిటీ ఇచ్చింది సెబీ. అవి సెక్యూరిటీలు కావు, కమోడిటీ డెరివేటివ్లు కాబట్టి అవి తమ పరిధిలోకి రావని పేర్కొంది. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి నష్టపోతే చట్టపరంగా పెట్టుబడిదారులకు ఎలాంటి రక్షణ ఉండదు అనేది సెబీ ప్రకటన సారాంశం. ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డిజిటల్ గోల్డ్ పై ఇన్వెస్ట్ చేస్తే సదరు యాప్ నిర్వాహకులు బోర్డు తిప్పేసినా అడిగే ఛాన్స్ ఉండదన్నమాట. ఫైనల్లీ మరో బంగారం లాంటి ప్రకటన చేసింది సెబీ. ETF ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అయ్యే EGR, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిట్ వంటి వాటి విషయాల్లో ఎలాంటి ఢోకా ఉండదని భరోసానిచ్చింది. అవి తమ పరిధిలోకి వస్తాయి కాబట్టి రిజిస్టర్ సంస్థలు, వ్యక్తుల నుంచి వాటిని కొనుగోలు చేయవచ్చని పేర్కొంది సెబీ.